సమర్పణ చేసుకోవాలి. మన జీవితాన్ని మూవనగా ముక్తికి మార్గమై ఉన్నది ఉపవాసము. కాబట్టి దేవుని బిడ్డలైన వారులారా, ప్రతి ఒక్కరము కూడా ఉపవాసము చేయాలి. దేవుడు 7 అనే సంఖ్యను కూడా బైబిల్ గ్రంథములో 700 సార్లు రాశారు. 7 అనే సంఖ్య ప్రాముఖ్యతని సంతరించుకుంది. 7 ఖండాలు ఉన్న ఈ లోకములో కూడా చూస్తే 7 సముద్రాలు, సౌర కుటుంబములు 7 ప్రధానమైనవి ఉన్నవి, 7 రోజులు ఉన్నవి. 7 రోజులలో దేవుడు సృష్టి అంతయు చేసి విశ్రమించినట్లుగా మనం ఎరిగినటువంటి వారమే. ఎలీషా 7 అద్భుతాలు, దేవుని సేవలో 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు వాడాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే 700 కథాభావాలు మనం ధ్యానం చేయాలి. ప్రతి సంవత్సరము కూడా 7 అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యతను మీకు చెప్తున్నాను. 7 వారాల పాటు చూడండి, దేవదూతలు సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని దేవదూతలు 7 మార్లు దేవుణ్ణి స్తుతించినట్లుగా పరిశుద్ధ గ్రంథములు ఎరిగిన వారమే. ప్రభురాత్రి భోజనములో మనమందరము దేవదూతల వలె స్తుతి చేయుచున్నాము కదా. ఏలియా 7 అద్భుతాలు చేశాడు. ఏలియా వలె శిష్యుడు కూడా 7 అద్భుతాలు చేసి మరలా 7 అద్భుతాలు చేశాడు. 14 పైగా చేశాడు. రాహేలుని ప్రేమించిన సంవత్సరాలు ఎన్ని? 7. కొలువు చేసినటువంటి దినములు సంవత్సరాలు ఎన్ని? యాకోబు 7 సంవత్సరాలు. దేవుని ప్రియులైన వారులారా, మరి ఒక భక్తురాలు యొక్క కుమారుడు మరణించి 7 మార్లు తుమ్మి పైకి లేచెను. ఎన్ని మార్లు తుమ్మి అంట? 7 మార్లు తుమ్మి. ఎరుకో గోడల చుట్టూ 8 మార్లు తిరిగారు, 7 మార్లు తిరిగారు. 7 మార్లు తిరిగి స్తుతి చేసినప్పుడు అడ్డుగా ఉన్న గోడలు ఏమైపోయాయి? కూలిపోయాయి. మీరు ఆయన వైపు తిరిగితే దేవుడు మీ వైపు తిరుగుతాడు. ఈ యొక్క 7 బుధవారం నువ్వు ఎటు తిరుగుతావో? లోతు భార్య వలె లోకం వైపు తిరుగుతావా? దేవుని వైపు తిరుగుతావా? లోతు భార్య లోకం వైపు చూసి ఉప్పు స్తంభము పనికిరాని స్తంభం అయిపోయింది. ఈనాడు యవ్వన బిడ్డలైన వారులారా, మధ్య వయస్సు కలిగిన వారులారా, బాప్తిస్మ తీసుకుని నీలో అసలు రోషమే లేదు. అసలు ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావో నీకు తెలియదు. అసలు ఎందుకు నువ్వు భక్తి చేస్తున్నావో నీకు తెలియదు. వెలిగించబడి నీవు అనేకులని వెలిగించవలసింది పోయి నీవు సోమరిపోతులాగా ఇంట్లో కూర్చుంటున్నావు. బాప్తిస్మ తీసుకొని మీరు వెలిగించబడి అనేకులు వెలిగించి మీరు నడుచుచు అనేకులని నడిపించేవారిగా ఉండాలి. దేవుడంటే భయం లేకుండా నీవు ప్రవర్తిస్తున్నావు. కాబట్టి దేవుని ప్రియులైన వారులారా, మీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలోనికి నడిపించాలి. ఈ సంవత్సర కాలంలో సంఘమంతా కూడా ఐక్యతగా ఉండాలి. సంఘముగా వేరుగా ఉండక నేను ఐక్యతగా జీవిస్తానని వారు గట్టిగా చెప్పండి. 2 చేతులు లేపి హల్లెలూయా. సంఘానికి వేరుగా ఉంటే దేవునికి వేరుగా ఉన్నట్లే మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటాను. మీ జీవితంలో ఫలం ఎట్లుండదు? మీకు అవసరమైనవి అడగండి, అప్పుడు నేను ఇస్తానన్నాడు దేవుడు. 7 మార్లు తిరిగితే దేవుని వైపు చూస్తూ తిరిగారు వారు. ఇరుకో గోడలు అడ్డుగా ఉన్నాయి, పడిపోయాయి. నీ అడ్డు ఏమిటి? ఏ మనుషులు అడ్డుగా ఉన్నాడు? అప్పు అడ్డుగా ఉంది, అనారోగ్యం అడ్డుగా ఉంది, బలహీనతలు అడ్డుగా ఉన్నాయి. నీ అభివృద్ధికి ఎవరు అడ్డుగా ఉన్నారు? ఆ అడ్డులన్నిటినీ దేవుడు తొలగించి వేస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. నయమాను 7 మార్లు స్నానం చేయమని చెప్పాడు ఎలీషా దైవజనుడు. చేయమని చెప్తే అబీనాదాబు నదులున్నాయి, పర్పాయి నదులున్నాయి మా దేశంలో. ఈ బోడి యోర్దాన్ నదులు నేను మునగటం ఏమిటి? నేను మునగను అని వెళ్ళిపోయాడు. దైవజనుడు మాటకి విధేయత చూయించలేదు. చూయించాడా? నేనే నా సేవకుని యొక్క మాటను రూఢీపరుచుచున్నాను. దైవజనుడి మాటని దేవుడే రూఢీపరుస్తున్నాడు. దైవజనుడు నీ క్షేమం కొరకు చెప్తున్నాడు.
దైవజనుని వర్ధిల్లడానికి చెప్తున్నాడు, దైవజనుని ఫలించడానికి చెప్తున్నాడు. నీవు ఫలించడం వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది. నువ్వు ఫలించాలనే దైవజనుడు ఒకడికి 10 సార్లు నిన్ను బలవంతము చేసేది. ఎలీషా దైవజనుడు అదే చెప్పాడు, అబ్బాయి యొర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయి అంటే అహంకారముతో హృదయం నిండిపోయింది. గర్వముతో తన కలిగి ఉన్నటువంటి పేరును బట్టి, స్థితిని బట్టి తిరిగి వెళ్ళిపోయాడు. నేను ఈయన మాట విని యొర్దాను నదిలో మునగటం ఏంటి, నేను స్నానం చేయటం ఏమిటి అని చెప్పి వెళ్ళిపోయిన వాడేమైనా బాగుపడ్డాడో? ఇంత కూడా బాగుపడలేదు. మరలా దిద్దుకుని దైవజనుడి మాటకు విధేయత చూయించి తిరిగి వచ్చి యొర్దాను నదిలో 7 మార్లు స్నానము చేసినప్పుడు ఆయన పసిపిల్లల వంటి దేహము కలవాడాయను. గట్టిగా చెప్తా హల్లెలూయా. నేనైతే ఏ ప్రవచనం మీకు చెప్పటం లేదు, నేనైతే ఏ కలబావి మీకు చెప్పట్లేదు. నేను మీకు చెప్పేది ఏమిటంటే విశ్వాసముతో, నమ్మికతో మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడని మాత్రమే నేను మీకు చెప్తాను. ఉపవాస ప్రార్థన చేయండి, ఇంకా త్వరగా దేవుడు సహాయం చేస్తాడని చెప్తాను. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. దేవుని ప్రియులైన వారులారా, యొర్దాను నదిలో నయమాను 7 మార్లు మునిగితే పసిపిల్లల వంటి దేహము కలవాడయ్యాడు. 7 మార్లు స్నానము చేశాడు. ఈనాడు నీరు దేనికి సాదృశ్యముగా ఉందంటే వాక్యానికి సాదృశ్యముగా ఉంది. నీరు దేవుని ఆత్మకి సాదృశ్యముగా ఉంది. నీరు ప్రార్థనకి సాదృశ్యముగా ఉన్నది. దేవుని బిడ్డలైన వారులారా, వాక్యమనే ఉదక స్నానము చేయాలి అన్నారు. దైవజనులు ఏమన్నారు? వాక్యమనే ఉదక స్నానము చేయబడాలి. కాబట్టి నీవు 7 బుధవారాల్లోనే కానీ 40 దినాల ఉపవాసాల్లో కానీ నీవు వాక్యమనే ఉదక స్నానము చేయబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీవు నింపబడాలి. ప్రార్థన నువ్వు చేత నింపబడాలి. కాబట్టి ఈ యొక్క యొర్దాను నదిలో నయమాను ఎటువంటి స్నానము చేశాడో మనము కూడా వాక్యమనే ఉదక స్నానము చేసి శుద్ధులయ్యే వారిగా ఉండాలి. దేవుని స్తోత్ర. దేవుడు తన నోటు వాక్కును పంపి రోగులైన వారిని స్వస్థపరచును, బాగు చేయను. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చును. దేవుని ప్రియ సంగమా, వాక్యముని గైకొనవాడు ధన్యుడు. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగా కన్నాడు. ఆత్మ ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఉపవాసం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాము. కాబట్టి అన్నపానములు మాని ఉపవాసములు చేయాలి. పాపములు ఒప్పుకొని మనం ఉపవాసము చేయాలి. దేవుని ఎదుట విజ్ఞాపనలు చేయటం కూడా ఉపవాస ప్రార్థన అన్నారు. కాబట్టి ఉపవాసము అంటే ఎబ్రివేషన్ తెలుసుకున్నాం. ఉపవాసము ఎందుకు ఉండాలి? ఉపవాసాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఉండాలి? నేను మీకు చెప్పేది ఒకటే, 40 దినాలు ఉండగలిగితే అందరూ ఉండండి. 40 దినాలు మీరు ఉండలేకపోతే సంఘమంతా 7 బుధవారాలు ఉండండి. మీరు ఉపవాసమే చేయలేకపోతే భోజనము చేసినా కానీ ప్రార్థనలు ఏకీభవించను కానీ సన్నిధి మట్టికి మీరు పోగొట్టుకోవద్దు. ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ ప్రార్థన కాలంలో నష్టముగా పెంటగా ఎంచుకుని పక్కన పడవేసి దేవుని సన్నిధికి మీరు పరిగెత్తాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఉపవాసం ఎందుకు ఉండాలి? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము చూడండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలైన వారులారా, దేవుడు చెప్పినట్లుగా మీరు చేస్తే, దేవుడు ఏమన్నాడు? అబ్బాయి కుడి తట్టు వలలు వేయండి,
అంటే కుడి తట్టు వలలు వేస్తే చేపలు పడ్డాయి కదా. అబ్బాయి మీరు ఆ ద్రాక్షాపాలలో నీటి చేత నింపండి అంటే ఏమైంది? నీరు ద్రాక్షరసముగా మార్చబడ్డాయా? మార్చబడ్డాయి కదా. అదే రీతిగా మీరు యాజకునికి కనబరుచుకోండి మీ దేహాలని అని దేవుడు చెప్తే ఆయన మాట విని గైకొంటే కుష్టి వ్యాధి గల వారు 10 మంది దారి మధ్యలోనే బాగుపడ్డారు కదా. ఈనాడు దేవుడు ఆత్మ చెప్పుతున్న మాట ఏమిటి? ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఉపవాసం ఎందుకు ఉండాలి? దేవుడు చెప్పాడు కాబట్టి ఉపవాసం ఉండాలి. నేను చెప్తున్నానా? దేవుడు చెప్తున్నాడు ఉపవాసం ఉండమని. అందరూ చెప్పాలి. ఎత్తినోరు దేవుడు దీవించును గాక. ఉపవాసం ఉండమని నేను చెప్తున్నానా? దేవుడు చెప్తున్నాడా? దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడి మాట వినాలా వినకూడదా? కాబట్టి దేవుడు చెప్తున్నాడు కాబట్టి అందరము కూడా ఉపవాసము చేయాలి. ఉపవాసం ఎందుకు చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం చేశారు కాబట్టి ఆయన మనకు ఒక మాదిరిగా ఉంచారు ఉపవాసం చేయటం. మనము కూడా ఆయన పోలి జీవించాలి అనుకుంటున్నాం కాబట్టి, ఆయన యొక్క స్వారూప్యములోనికి మార్చబడాలి అనుకుంటున్నాం కాబట్టి ఉపవాస ప్రార్థనలు మనం చేయాలి. ఆయన 40 దినాలు ఉపవాసం చేశారు. బైబిల్ గ్రంథములో మోషే 40 దినాలు చేశాడు. బైబిల్ గ్రంథములో ఏలియా 40 దినాలు ఉపవాసం చేశాడు. మన యొక్క సంఘ స్థాపకురాలు ఆత్మీయ తల్లి గారు సావిత్రమ్మ గారు 90 దినాలు ఉపవాసం చేశారు. దేవుడు చెబితేనే చేశారు. అమ్మగారు 40 దినాలు ఉపవాసం చేసేటప్పుడు ఇంకా 2 రోజుల్లో ఉపవాసాలు చెల్లింపు అయిపోద్దంట. వారి యొక్క పెద్ద కుమారుడంట మరి ఉపవాసాలకు సమయాల్లో పెందల కాడ వస్తాయి, ఒకసారి యాసకాలంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వారి పెద్ద కుమారుడు కొత్తగా మామిడికాయ పచ్చడి పడితే ఆ మామిడికాయ పచ్చడి మరి వేసుకుని పొద్దున్నే ఆ అన్నం వేడి అన్నంలో కలుపుకుని తింటున్నాడంట. నేను కూడా అన్నం తింటే బాగుండు కదా అనిపించింది. దేవుడు చెప్పారంట మరలా 40 దినాలు ఉపవాసం చేయమన్నారు. ఎన్ని దినాలు? మరలా 40 దినాలు తినాలని ఆశ వచ్చిందంటే అక్కడ ఏమైపోయింది? ఆ ఉపవాసం వ్యర్థమైపోయింది. మరలా ప్రభు ఏం చెప్పారు? 40 దినాలు ఉపవాసం చేయమని చెప్పారు. నువ్వు ఉపవాసం చేస్తే యథార్థముగా చెయ్యి. ఉపవాసం చేస్తే దేవుని భయము కలిగి చెయ్యి. దేవుని మాదిరిగా పెట్టుకుని చెయ్యి. నువ్వు ఎలా చేయగలుగుతావో అలాగే చెయ్యి. ఒకరి గొప్ప కొరకు చేయవద్దు, ఒకరి మెప్పు కొరకు చేయవద్దు, వేషధారణ కొరకు చేయవద్దు. నీ అవసరతలు తీర్చుకొనుకుడు కొరకు చేయి. దేవుని స్వారూప్యములో మార్చబడు కొరకు, పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి, వధువు సంగముగా ఎత్తబడడానికి, రక్షణ పొందుకోవడానికి, శారీరక మేలు ఆత్మీయ మేలు పొందుకోవడానికి, దేవుని దగ్గర బహుమానం పొందుకోవడానికి ఉపవాసం చేయగాని నేను చెప్పానని మరి ఒకరు చెప్పారని నీ ఉపవాసం చేయొద్దు. దేవుని ప్రియ సంగమా, ఉపవాసం ఎందుకు చేశారంటే అమ్మగారు తన యొక్క కనుచూపు పోయినప్పుడు ప్రభు చెప్పగా 90 దినముల ఉపవాసుని ప్రార్థన చేస్తే దేవుడు నిరాకారంగా ముగ్ధాకారముగా పోయిన కనుచూపుని అమ్మగారికి దేవుడిచ్చాడు. ఉపవాసములో ఉపకారం ఉంది. ఉపవాసం చేసే వారందరూ కూడా దేవుని దగ్గర నుంచి ఉపకారం పొందుకుంటారు. ఉపవాసం చేసే వారందరూ కూడా దేవుని దగ్గర నుంచి ఉపయోగము పొందుకుంటారు. కన్నీళ్లు రాచాలి, కన్నీరు మున్నీరుగా కాచాలి. మగవారే గాని యిర్మీయా కన్నీళ్లు కార్చాడండి, దావీదు కన్నీరు కార్చాడు. మిమ్మల్ని అందుకే నేను చెప్తా, ప్రార్థన చేసేటప్పుడు అయిన వారి దగ్గర ఉండొద్దు, తెలిసిన వారి దగ్గర ఉండొద్దు, తెలియని వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. మీ అబ్బాయి పక్కన ఉండొచ్చు, నీ తోటికోళ్ళ పక్కన ఉండొద్దు, నీ ఇంటి పక్కన వారింటి దగ్గర ఉండవు, నీ పక్కన కూర్చోవద్దు. దూరంగా కూర్చోండి. నీకు తెలియని వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. గడిగలు చెప్దా
అప్పుడు మనసు విప్పి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు, నోరు తెరిచి ప్రార్థన చేయగలుగుతావు. నీ తెలియని వారి దగ్గరికి వెళ్ళి దూరంగా కూర్చుని ప్రార్థన చేయి, తెలిసిన వాళ్ళ మధ్యలో కూర్చుని చేయొద్దు. ఎందుకంటే వారికి తెలిస్తే నేను ప్రార్థన చేసేటప్పుడు వారు వింటారేమో అని ఒక భయంతో కొంతమంది మనసారా ప్రార్థన చేయరు. నేను స్తోత్రం. కాబట్టి ముందుగానే రాగానే మీ ప్లేసులు దూరంగా ఉంచుకోండి. తెలిసిన వారి దగ్గర అసలు కూర్చోవద్దు. ముఖం ఎరగని వారి దగ్గర కూర్చోండి. ఎక్కడ కూర్చోవాలి? ముఖము ఎరగని వారి దగ్గర కూర్చుని కన్నీరు కాచుని ప్రభు పాదాలు పట్టుకుని దేవుని స్తోత్రం. ఉపవాసమును మనం ఎందుకు ఉండాలి అంటే అపోస్తుల కార్యము 14:23 ఆది అపోస్తుల సంఘము ఉపవాస ప్రార్థన చేశారు కాబట్టి ఉపవాసం ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకై ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎలా ఉండాలో మనం దేవుని యొక్క వాక్య భాగములో మనము చూసాం. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసము ఆది సంఘము మనకు మాదిరిగా ఉంచిపోయారు కాబట్టి ఉపవాసం ఉండాలి. సేవా పరిచర్య కొరకు ఉపవాసం ఉండాలి అని అపోస్తుల కార్యములో మరి లోకాసు వార్త 2:37 మనం ఎరిగినటువంటి వారమే. దానియేలు 9:3 చూస్తే దేవునికి విజ్ఞాపన చేయడానికై ఉపవాసం ఉండాలని మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రియ సంగమా, ఉపవాసం అంటే ఏంటో తెలుసుకున్నాం. రెండవదిగా ఉపవాసం ఎందుకు చేయాలో తెలుసుకున్నాం. మూడవదిగా గమనించినట్లయితే ఎలా ఉపవాసం ఉండాలి. ఎలా ఉపవాసం ఉండాలి అంటే వ్యక్తిగతముగా ఉండాలి, నీకై నీవు ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం చూడండి. మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. దేని స్తోత్రం. ఉపవాసం ఎలా చేయాలంటే వ్యక్తిగతముగా చేయాలి. నేను అంటున్నాడు అక్కడ. దేవుని ప్రియ సంగమా, మేము ఈ సంవత్సర కాలము మా కొరకు కాదు ఉండేది ఉపవాసము, సంఘము కొరకు, సంఘము ఫలించుట కొరకు, సంఘము దేవుని స్వారూప్యములో వచ్చి నిమిత్తమై, సంఘము వర్ధిల నిమిత్తమై, మీరు అన్ని విషయాల్లో వర్ధిల నిమిత్తమై మీ దైవ సేవకులుగా మేము ఉపవాసము 40 దినాలు చేస్తున్నాం. దేని స్తోత్రం. మా ఆశ నెరవేర్చబడాలి అంటే మా ఆశ మీరు ఫలించాలని, నువ్వు ఫలించాలని మీకు ఆశ ఉంటే మాతో కలిపి ఉపవాస ప్రార్థనలో సంఘం ఏకీభవించమని మిమ్మల్ని బతిములాడుకొనుచున్నాను. ఎందుకు బతిములాడుకొనుచున్నానంటే నీవు ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది. దేని స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఎలా ఉండాలి? వ్యక్తి చేత మరి వ్యక్తిగతంగా ఉండాలి. ఉపవాసం ఎలా ఉండాలి? ఆత్మచేత నడిపింపబడి. ఎలా ఉండాలంట? ఆత్మచేత నడిపింపబడి ఉపవాసం ఉండాలి. ఉపవాసం అని ఎలా ఉండాలంటే ప్రార్థనాపూర్వకముగా ఉండాలి. ఎలా ఉండాలంట? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈ రిఫరెన్స్లు చెప్పుకుంటా వెళితే సమయం చాలదని నేను త్వరగా వెళ్తున్నాను. ఉపవాసము ఎలా ఉండాలి? వాక్యము చదువుకుంటూ ఉండాలి. ఎలా ఉండాలంట? వాక్యము చదువుకుంటూ ఉండాలి. ఒక కోడిని గుడ్ల మీద పొదిగ పెడితే 21 రోజులు పొదిగితేనే అవి గుడ్లు పిల్లలుగా మార్చబడి తన స్వారూప్యములో పిల్లలను చేసుకోగలుగుతుంది. అలాగే ఉపవాసము చేసే మీరు ప్రార్థన చేస్తూ వాక్యము చదువుతూ దేవుని సన్నిధిలో మీరు పొదిగేవారిగా ఉండాలి. ఎలా ఉపవాసం ఉండాలి? దేవుని సన్నిధిలో పొదిగేవారిగా ఉంటూ ఉపవాసం ఉండాలి.
కానీ రోషము లేనిది ఎవరికంటే క్రైస్తవుడిగా జీవించే మనకే. వారికి ఇష్టం ఉంది, 40 దినాలు చేసే వీరికి ఉంది, 40 దినాలు చేసే నీకుందా నిష్ఠ? దేవుని సన్నిధిలో దేవుని యొద్ద పొదగాలి. దేవుని ఆలయం నీకు దగ్గరగా ఉంటే దేవుని మందిరంలోకి వచ్చి ప్రతిరోజు రాత్రి ఏకీభవించు. దూరముగా ఉంటే నీ గదిలోనికి వెళ్ళి కొత్త చాప వేసుకుని సన్నిధి చేయి, ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ. ఉపవాసం ఎలా ఉండాలి? ఆత్మచేత నడిపింపబడుతూ ఉండాలి, వ్యక్తిగతముగా ఉండాలి, వాక్యము చదువుతూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉపవాసం ఉండాలి? రహస్యముగా ఉండాలి. నీ ఉపవాసము చేయనప్పుడు మనుషులకి కనబడవలని కాక రహస్యమందు చూచు నీ తండ్రి ఎదుట నీవు ఉపవాసం ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఉపవాసం ఎలా ఉండాలి? రహస్యముగా ఉండాలి. వేషధారణ కలిగిన ఉపవాసము కాదు, మనుషులకు కనబడవాలని ఉపవాసము కాదు, దేవునికి కనబడాలని ఉపవాసం నీవు చెయ్యాలి. ఉపవాసమును ఎలా ఉండాలి అంటే మన పాపములను ఒప్పుకొనొచ్చు ఉపవాసం ఉండాలి. నీ ఉపవాసము చేయనప్పుడు స్థల స్నానము చేసి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె కాక దుఃఖముక్కులై ఉండకుడి. మీరు ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలని తమ ముఖమును వికారముగా చేసుకుని ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలని నీ ఉపవాసము చెయ్యము. నీ తలను అంటుకుని నీ ముఖమును కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు నీవు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల స్నానం చేయటం అంటే, ముఖము కడుక్కోవడం అంటే తలంపులను శుద్ధి చేసుకోవాలి. ఏంటి శుద్ధి చేసుకోవాలి? తలస్నానం చేయటం అంటే ఏంటి? మన తలంపులని శుద్ధి చేసుకోవాలి. ముఖమును కడుక్కోమంటున్నాడు, ముఖమును కడుక్కోమన్నాడు. ఎందుకు కడుక్కోమన్నాడు? మన యొక్క ముఖములో దేవునికి మన రహస్య పాపాలు కనపడతాయి అంట. మన ముఖంలో ఏం కనపడతాయి అంట? నువ్వు ఇలా మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ముఖంలో ఏం కనపడతాయి? దేవునికి ఏం కనపడతాయి? చీకట్లో చేసిన పాపము, రహస్య పాపము, బహిరంగ పాపము, ఊహ పాపము, తలంపులోని పాపము, కలలో చేసిన పాపము దేవుడికి నీ ముఖములో కనపడదు. నీ ముఖమును కడుక్కోవాలి. వాక్యమని ఉదక స్నానము చేయబడి క్రీస్తు రక్తము చేత నీ పాపాలని కడుక్కోవాలి, నీ పాపాలని ఒప్పుకోవాలి. 7 మెట్లు ధ్యానం జరుగుతుంది కదా మనకి. 2 మెట్టు ఏంటి చెప్పండి? చెప్పాలి. పాపటొప్పుదల. ఇదే ముఖమును కడుక్కోవటం. ఉపవాసం చేయటం అంటే ఏమిటి? ఉపవాసం ఎలా ఉండాలి? నీ తలను అంటుకొని నీ ముఖమును కడుక్కోవాలి, నీ రహస్య పాపాలని కడుక్కోవాలి. ఇదే ముఖమును కడుక్కోవటం. దేవుని స్తోత్రం. తలస్నానం చేసి ఏం చేయాలంట? చాలామంది తొట్లో నీళ్లు కట్టుకొని అంటే సరిపోద్దా? అవి కాదు, మన ముఖములో కనబడే రహస్య పాపాలని కడుక్కోవాలి. ఇదే ఉపవాసము చేయటం. ఎలా ఉండాలి ఉపవాసం? మన పాపాలు కడుక్కుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. పాపాలు ఒప్పుకొనుచు ఉపవాసం ఉండాలి. ఎలా ఉపవాసం ఉండాలి? మనపూర్వకముగా. యోవేల గ్రంథము 2:12 మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎలా ఉండాలంట?
మనఃపూర్వకముగా, బలవంతముగా కాక మనఃపూర్వకముగా నీకు నీవే మనఃపూర్వకంగా ఉపవాసం ఉండిరా. దేవుని ప్రియ సంగమా, నేను రమ్మంటే నీ వచ్చావంటే ఆచారపూర్వకమైన క్రైస్తవుడివే. నీ భక్తి నామకార్థ భక్తి. నీకై నీవు నేను ఉండాలి అని రోషము కలిగి నీవు ఫలము పొందుకోవాలి అని వచ్చావా, దీవెన పొందుకుని బహుమానం పొందుకుని వెళ్తావు. నువ్వు రాలేదు అని నేను అడిగాను అంటే నీవు ఇంకా వెనక్కి నష్టంలోకి దిగజారిపోతున్నావని అర్థం. దేని స్తోత్ర, దేని స్తోత్ర. నువ్వు రావటం లేదేంటి అని నేను అడిగాను అంటే నష్టములో పరిగెడుతున్నావు. మనసుకు శాంతి లేక, నీ మనసుకు శాంతి రాక, మనసుకు శాంతి లేక, నీ మనసుకు శాంతి రాక, పరిగెడుచున్నావా సాతానుతో నీవు, సాతానుతో ఓ మానవుడా. ఎక్కడికి నీ ప్రయాణమో, ఎందాక నీ ప్రయాణమో, ఎక్కడికి నీ ప్రయాణమో, ఎందాక నీ ప్రయాణమో. దేని స్తోత్ర. ఓ యోనా, నినివే పట్టణానికి వెళ్ళు. ఇదిగో ప్రియ సంగమా, ఉపవాసాలకి రండి అని నేను మీకు చెప్తున్నా. దేవుడు ఎవరికి చెప్తున్నాడు? యోనాకు చెప్తున్నాడు. లేదు నేను తర్షీషునికి పారిపోతానని పారిపోయాడు. తన మార్గాలని ఆటంకాలు ఓడల నుంచి సముద్రంలో పడేశారు. సముద్రంలోన చేప మింగేసింది. 3 రోజులు తిమింగలం గర్భంలో యాత్ర పడ్డాడు. మరలా తప్పు తెలుసుకుని మొక్కుబడి చేసుకుని నన్ను రక్షించమని దేవుని వేడుకుంటే మరలా ఒడ్డున కక్కివేసింది. ఈనాడు యోనాకి చెప్పినట్లుగా నేను మీకు చెప్తున్నాను. దేవుడు చెప్పిన రీతిగా మీరు యోనాలాగా వినకుండా వెళ్ళారో దెబ్బతింటారు సుమా. ఫలించదు మీ మార్గం. ఫలించే మార్గం ఏదో, ఫలించని మార్గం ఏదో జ్ఞానము కలిగి తెలుసుకుని నడవండి. అమ్మగారు 90 దినాలు ఉపవాసం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా కనుచూపు రాలేదు. 90 దినాలు ఉపవాసం చేసి దేవుని ఎదుట కన్నీరు మున్నీరుగా కార్చి ఆయన పాదములు బట్టి అడిగితే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ తల్లి గారికి కనుచూపునిచ్చారు. ఇది కట్టు కథ కాదు, యథార్థంగా జరిగిన సంఘటన. ఉపవాసం చేస్తే అంత విడుదల ఉంది. నీ జీవితంలో నువ్వు మేలు పొందుకోవాలని నీతో చెప్తున్నా. నేను ప్రత్యక్షంగా నేను అనుభవించాను, నేను మేలు పొందుకున్నాను. ఇక్కడ ఉన్నవారిలో కూడా ఎంతోమంది బిడ్డల కొరకు ఉపవాసం ఉన్నారు, పెళ్ళిళ్ళ కొరకు ఉపవాసం ఉన్నారు, గృహము కొరకు ఉపవాసం ఉన్నారు, భూ ఫలము కొరకు ఉపవాసం ఉన్నారు, పాడైపోయిన భర్తల కొరకు, పాడైపోయిన భార్యల కొరకు ఉపవాసం ఉన్నారు. వారు అనుకున్నవన్నీ నెరవేరాయని జనవరి 1 రోజున సాక్ష్యాలు చెప్తుంటే నా తండ్రికి ఎంత మహిమ కలిగిందో గట్టిగలు చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సహాయం చేశాడు. నేను ఉపవాసాల్లో వచ్చాను, నేను ప్రార్థన చేసుకున్నాను, నా తండ్రిని అడిగాను, అడిగితే ఇస్తానన్నావు కానీ నోరారో అడిగాను. ఈయన నిందలో ఈయన అవమానాలు పడ్డాను. దేవుడు నాకు నా ప్రార్థన ఆలకించి ఈ బిడ్డనిచ్చాడు, ఈ మేలు చేశాడు, ఈ సహాయం చేశాడని జనవరి 1 రోజున ఎంతమంది సాక్ష్యాలు చెప్పారు విన్నారుగా. దేవుని ప్రియ సంగమా, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే నీ నోట్లో నీవు దుమ్ము కట్టుకున్నట్లే. ఉపవాసం ఎలా ఉండాలో మనం తెలుసుకున్నాం, ఎందుకు ఉండాలో తెలుసుకున్నాం, ఉపవాసం అంటే ఏంటో తెలుసుకున్నాం. కాబట్టి ఉపవాసములో రకములు ఏమిటట? ఉపవాసములో రకములు. అసలైన దాంట్లోకి వచ్చాం ఇప్పుడే. ఉపవాసములో రకములు. సంపూర్ణ ఉపవాసం మొదటిది.
అసలు ఏమీ తినకుండా ఉండటం. అది ఎవరు చేశారు బైబిల్లో? మోషే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చేశారు. వారు ఉపవాసం చేసేటప్పుడు ఏంటి అక్క అట్లా ఉన్నా, ఏం చెప్తామ్మా 40 దినాలు ఉపవాసం ఉండంతే, ఎట్టాగ ఉంటా ఎట్టంటా, దేని స్తోత్ర, ఉపవాసం చేస్తున్నానమ్మా. నీరసం వచ్చిన వారు వికారంగా పెడతారు ముఖం. 40 దినాలు ఉపవాసం మోషే చేస్తే తేజస్సు తగ్గింది ఆయనలో? తగ్గల. దేవుని శక్తి పొందుకున్న వారు ఎలా ఉంటారంటే నిఖారంగా ఉంటారు కానీ వికారముగా ఉండరు. గట్టిగా చెప్తా హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారులారా, సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వారు, చేయగలిగినటువంటి ఓపుకున్న వారు సంపూర్ణ ఉపవాసం చేస్తారు. అసలు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా. అర్ధోపవాసం అండి. ఏంటండి అర్ధోపవాసం? మూడవదిగా చూస్తే సాధారణ ఉపవాసం. దీనికి మరి ఒక పేరు ఏమిటంటే సుఖోపవాసం. గ్లాసుడు 1/2 లీటర్ పాలు తాగి, ఏమండి పొద్దున్నే టిఫిన్ చేసేసి, మధ్యాహ్నం అన్నం తినేసి, సాయంకాలం పకోడీలు తినేసి, మళ్ళీ రాత్రికి అన్నం తినేసి దేవుడితో సహవాసం చేయటం సుఖోపవాసం. దీన్ని ఏమన్నారంటే సాధారణ ఉపవాసం. మేము చేయలేమయ్యా, మేము రాలేమన్నారే, వాళ్ళ కోసం ఇది ఉపవాసం. ఏ ఉపవాసం ఇది? సాధారణ సుఖోపవాసం. సుమా నువ్వు తిన్నా కానీ ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో ఏకీభవించాలి. ఎక్కడ 2-3 నా నామం పేడ కూడియండి ప్రార్థన చేయుదురో వారి మధ్యలోనే ఉంటా అన్నాడు దేవుడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మరి ఒక ఉపవాసం ఏమిటంటే పాక్షిక ఉపవాసం. ఏమిటంట? పాక్షిక ఉపవాసం అంటే టిఫిన్ ఓన్లీ. ఏంటి చెప్పండి? ఓన్లీ టిఫిన్. 40 దినాలు చేసేది ఏంటంటే ఓన్లీ టిఫిన్. పాక్షిక ఉపవాసం. ద్వైపాక్షిక ఉపవాసం. పొద్దున్నే భోజనం, సాయంకాలం ఏమీ లేదు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అదే రీతిగా చూసినట్లయితే దేవుడు చెప్పిన ఆధ్యాత్మికమైన ఉపవాసం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుడు చెప్పిన ఉపవాసం ఏంటి? దుర్మార్గము కట్టిన కట్లను ఇప్పుటయు, కాడిమాను మూకులు తీయటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరగొట్టుటయు. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకున్నటయు, దిక్కుమాల పేదల ఇంట చేర్చుకున్నటయు, వస్త్రీయుని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. అమ్మా, ఇది ఏ కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఇది దేవుడు చెప్పిన ఉపవాసం. ఇది దేవుడు చెప్పిన ఉపవాసం. దేవుడు చేయమని ఉపవాసం ఏమిటి అమ్మా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. కట్లు, సంఘము కట్టిన కులమనే కట్లు. మందిరములో నువ్వు ఆ కులపోడివి, నువ్వు ఈ కులపోడివి అనేది రాకూడదు. మనమందరము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలం. మనం ఎవరోళ్ళం అంటే ప్రార్థన వాళ్ళం. మనందరం ఏమంటారు? ఈ పేదనోళ్ళు ఉన్నారే ఏమంటారు మనల్ని? ప్రార్థన వాళ్ళు. మన కులం ఏమిటి? ప్రార్థన. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మందిరములు ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువ అనకూడదు. మనమందరము దేవుని బిడ్డలం, దేవుని కుమారులం, కుమార్తెలం. నీవు మందిరంలో కొలపీలించి పెట్టావంటే నువ్వు సాతాను పెట్టవే, దేవుని పెట్టవు కాదు. మనం ఎవరి పిల్లలు చెప్పండి? చెప్పాలి. ఒక పాత్రలో ద్రాక్షరసం తాగుతున్నావు, ఒక పాత్రలో రొట్టె తింటున్నావు, ఒక గిన్నెలో అన్నం తింటున్నావు. మనం అందరం ఎవరు బిడ్డలం?
దేవుని బిడ్డలం. కాబట్టి ఎప్పుడు కూడా మందిరంలో కుల ఫీలింగ్ అనేది రాకూడదు. మీరు ఈ కులపోలు, మేము ఆ కులపోలం అన్నది వచ్చిందా, దేవుని సంబంధివి నీవు కావు. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఇలా అయితేనే రా గుళ్ళోకి. కుల ఫీలింగ్ ఉంటే మటుకు రావద్దు నువ్వు. దేవుడు కావాలంటే రా. దేవుడు కులాన్ని స్థాపించడానికి రాలేదు. దేవుడు నీకు పరలోకానికి ఇవ్వడానికి వచ్చాడు. దేవుని ప్రియ సంగమా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, ఏంటట, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, ఉపవాసము రకాల బాధింపబడిన వారిని ఇదే కదని ఏర్పరచుకున్న మనం బాధ పెడుతుంటే ఇంకెక్కడ విడిపిస్తాం ఏమండి? అవునా కదా? భార్యని భర్త బాధ పెడుతున్నాడు, భర్త భార్యని బాధ పెడుతున్నాడు, బిడ్డలు తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. ఇక్కడ కూర్చున్న బిడ్డలైన వారులారా, మీ తల్లిదండ్రులు మీరు బాధ పెడుతున్నారా? జాగ్రత్త, దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. బాధింపబడిన వారిని విడిపించటయు, భర్తలు ఎంతమందో బాధపడుతున్నారు, భార్యలు ఎంతమందో బాధ పెడుతున్నారు. అవి మాకు తెలుసు, మాకు చెప్తారు కాబట్టి మీకు తెలియదు కదా. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుడు చెప్పే ఉపవాసం ఏంటి? బాధింపబడిన వారిని విడిపించుటయు. నువ్వు ఇంట్లో ఎవరిని బాధ పెడుతున్నావు? బాధ పెడుతూ ఉపవాసం ఉంటే ఆ ఉపవాసము దేవుడు చెప్పిన ఉపవాసము కాదు. మన క్రియల వలన, మన మాటల వలన, మన నడవడి వలన, మన ప్రవర్తన వలన ఎవరు బాధపడకూడదు. అప్పుడే నీవు బాధల నుండి విడిపించినట్లు. ఇది ఏ కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము. దేవుని స్తోత్ర. ఆధ్యాత్మికమైన ఉపవాసం అండి ఇది. కాడిని విరగగొట్టుటయు, పాపం అనే కాడిని విరగొట్టి రావాలి. ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఆహారము ఆకలిగిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునుటయు. కాబట్టి దేవుని పిల్లైన వారులారా, ఏదైనా కొద్దిగా వండుకున్నారనుకోండి, నీ భర్తని పెంచిందిగా ఎంతైనా మీ అత్తగారు, ఎంతైనా మీ యొక్క ఆయన్ని పెంచాడుగా మీ నాన్నగారు, ఎంతైనా నీకు పిల్లనిచ్చారు కదా, నీ భార్యను వాళ్ళు పెంచి పోషించి పెద్ద చేశారు కదా. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నీ చేతిలో పెట్టారు కదా. నీ ఆహారం ఆకలిగిన వారికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకున్నట్టయో. మీరు వండుకున్న దానిలో కొద్దిగా పెట్టండి. నీ ఆహారము ఆకలిగిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము. నువ్వు వండుకున్న దానిలో కుడితొట్లో పడేసేది ఏదో వ్యర్థమైపోతుందిగా, అదేదో మంచిగా ఇంట్లో వారికి పెట్టు. దేవుని స్తోత్ర. ముందు ఇంట్లో నుండి ఆరంభం చేయ ఉపవాసం, తర్వాత బయట సమాజానికి చేద్ది కానీ. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి మనం ఇంట్లో వారికి ఆహారం పెట్టక, ఇంట్లోని వారికి అన్నము పెట్టక, నువ్వు బయట ఎక్కడ అన్నదానం చేసినా కానీ ప్రయోజనం శూన్యం. కాబట్టి నీ ఇంట్లో వారికి ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. దేవుని స్తోత్రం. టైం అయిపోయింది నాది. ఆధ్యాత్మిక ఉపవాసం, వేషధారణ కలిగిన ఉపవాసం. ఏంటంట? వేషధారణ కనపడదట్టు. పరిసయ్యని ఉపవాసం. హెచ్చించుకుంటూ ఏం చేస్తారంటండి? హెచ్చించుకుంటూ నా ఉపవాసం గొప్పది, మేము చేసే ఉపవాసం గొప్పది, మీరు చేసేది ఇలా కరెక్ట్ కాదు, మా ఉపవాసం ఇలా ఉంటుంది అన్నట్లుగా హెచ్చించుకుంటాం. పరిసయ్యుడు ఎప్పుడు కూడా హెచ్చించుకుంటాడు. దేవుని స్తోత్ర. దేవుని ప్రియులైన వారులారా, కొంతమంది ఏమంటారంటే, నువ్వు వేసుకునేటువంటి అట్లలో బియ్యం కలుతున్నాయి కదా అంటారు.
కాబట్టి అది ఉపవాసం ఎలా అవుతుంది అంటారు. దేవుని ప్రియులైన వారలారా, మనిషిని బయట నుండి లోపలికి వెళ్ళి అపవిత్రం చేయి, లోపల నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి. కుళ్ళు, కుతంత్రం, కక్ష, క్రోధం ఇవన్నీ లోపల పెట్టుకుని గోధుమ పిండి అట్టు తింటే దేవుడు ఉపవాసం అంగీకరిస్తాడా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, నువ్వు అట్టుల్లో బియ్యం కలుగుతున్నాయా, మినువులు కలుగుతున్నాయా? ఇవి కాదు. మేము గోధుమ రవ్వతో తింటున్నాం, మేము గోధుమ పిండితో తింటున్నాం. మా ఉపవాసం కరెక్ట్. మీరు బియ్యం కలిసిన దాంట్లో తింటున్నారు అంటే ఇక్కడ ఏ ఉపవాసం? పరిసయ్య అని ఉపవాసం కనబడుతుంది. హెచ్చించకుండా మాది కరెక్ట్, మీది రాంగ్. దేని స్తోత్ర. అల్టిమేట్గా ఏం చేయాలి మనం? మీరు ఎలా ఉండగలుగుతారో అలా ఉపవాసము చెయ్యాలి, దేవుడితో సహవాసము చెయ్యాలి. దేని స్తోత్ర. నాది కరెక్టు, నీది రాంగు, నాది రైటు, మీది రాంగు. దేని స్తోత్ర. మాది గొప్ప, మీది దిబ్బ అన్నట్లుగా ఇప్పుడు కూడా రాకూడదు. దేని స్తోత్ర. కాబట్టి బెత్లెహేములో గోధుమ రవ్వ, గోధుమతో చేసినటువంటి రొట్లు వారికి ఏంటి చెప్పండి? ఆహారం అంటండి. అక్కడ ఏం చెప్పండి వారికి? ఆహారము. మరి బైబిల్ని అక్కడ ఆధారం చేసుకునే కదా. మరి గోధుమ రొట్లు తింటే ఏం తిన్నట్లు మనం? ఆహారం తిన్నట్ట, ఉపవాసం చేసినట్ల? ఉపవాసం చేసినట్లు కాదు, ఆహారం తిన్నట్లు. హల్లెలూయా. పరిసయ్యను ఉపవాసం హెచ్చించుకుంటూ మీది తప్పు, మాది కరెక్ట్, హెచ్చించుకుంటూ చేసే ఉపవాసాన్ని ఏమన్నారంటే పరిసయ్యను ఉపవాసం. ఇట్టి ప్రార్థన దేవుడు ఆలకించడు. పరిసయ్యుడి ప్రార్థన ఆలకించాడా దేవుడు? ఆలకించలేదు. నిజమైన ఉపవాసం చూడండి, మత్తయి సువార్త 6:18. మీరు ఉపవాసము చేయనప్పుడు రహస్యమందున నా తండ్రికి కనబడినట్లుగా మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలని నీ ఉపవాసము చెయ్యము. నీ తల అంటుకుని నీ ముఖమును కడుక్కుని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమునిచ్చును. దేని స్తోత్ర. ఇది దేవుడు చెప్పిన ఉపవాసం. రహస్యంగా చేయాలి. ఏం చేయాలంట? రహస్యంగా చేస్తే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమును ఇచ్చును. కాబట్టి పని చేసుకునే వారులారా, మీరు ఉపవాసం ఉండి బీపీ డౌన్ అయ్యి పడిపోయి దేవుడి నామానికి అవమానం తేమాకండి. మీరు పని చేసుకునే వారైతే పాక్షిక ఉపవాసం, దైపాక్షిక ఉపవాసం చేసి పనికి వెళ్ళండి. పని చేసే వారు కాకపోతే మీరు ఎలా ఉండగలుగుతారో అలా ఉంటూ ఉపవాసం ఉండండి. నేను చెప్పే మరి యొక్క సూచన ఏమిటంటే షుగరు, బీపీ, బలహీనతలు ఉన్నవారు శుభ్రంగా తిని ప్రార్థనలు ఏకీభవించండి. దేని స్తోత్ర. మీరు షుగర్ వచ్చి డౌన్ అయ్యి, బీపీ డౌన్ అయ్యి పడిపోతే దేవుడి నామానికి అవమానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులు ఉండండి. అనారోగ్యవంతులు అర్ధోపవాసం అన్నా, సుఖోపవాసం అన్నా, పాక్షిక ఉపవాసం అన్నా, ద్వైపాక్షిక ఉపవాసం అన్నా చేసి ఆలయానికి కంపల్సరీగా వచ్చి ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. 40 దినాలు ఉపవాసాలు చేయడానికి 7 బుధవారాలు నాయన 17వ తారీఖు నుంచి